అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం ఎవరైనా 9 తోరాలను 9 ముళ్ళు వేసి తయారు చేయాలి. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు 9 ముళ్ళు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముళ్ళనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేసి దారానికి పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి అలా పెట్టిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముళ్ళు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత వ్రతకథను చదివే ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజిస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థి గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయ నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమి గ్రంథిం పూజయామి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తరువాత బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధిం చ మమ సౌఖ్యం దేహి మే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఈ తోరాన్ని ధరించాలి. పై శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికి ధరించాలన్నమాట. అంతేకాదండి, చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. అలా తీయకుండా తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని పెద్దలు చెప్తారు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.